ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ మీ ప్రేమలో మమ్మల్ని అనునిత్యము నడిపిస్తున్నటువంటి మా మంచి తండ్రి, నీకు వందనములు ప్రభువా. మరొక రోజులో మమ్మల్ని నడిపించి మొదటిగా మీకు ప్రార్థించుకొని ఈ రోజును ప్రారంభించడానికి మాకున్నటువంటి అవసరతలను, మాకున్నటువంటి చింతను, మాకున్నటువంటి వేదనను మీ చెంత ప్రార్థించుకోవటానికి ప్రభువా, ఎవరితో చెప్పుకోలేక మీ చెంత మాత్రమే ఈ ప్రార్థనలో ప్రార్థిస్తున్నారు ప్రభువా. ప్రతి ఒక్క మొరను నీవు వినే దేవుడు అయి ఉంటున్నావు తండ్రి. ఆయా మొరను విని మౌనంగా ఉండే దేవుడు ఎంత మాత్రము కాదు, కానీ తండ్రి ఆ ప్రార్థనలకు జవాబు దయచేసి వారిని ఏ మార్గంలో నడిపించాలో నడిపించే దేవుడవు మీరు మాత్రమే ప్రభువా. మేము నమ్ముచున్నాం తండ్రి, మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మనుషులను నమ్మి మోసపోయారేమో, కానీ ప్రభువా ఈసారి మీ చెంత ప్రార్థించుకుంటూ మీకు వారి ఆలోచన యావత్తును, వారి పరిస్థితి యావత్తును మొర్రపెట్టుచుండగా తండ్రి దానికి జవాబు దయచేసే దేవుడు మీరే ప్రభువా. ప్రతి పరిస్థితిని మార్చేవాడు నీవే తండ్రి. మనుషులు తండ్రి హేళన చేసే వారై ఉంటారేమో, కానీ మీరు చేర తీసుకొని హత్తుకొని ఆలోచన చెప్పి నడిపించే దేవుడై ఉంటున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరిని అలా దీవించండి తండ్రి. ఈరోజు అంతట్లో మీ దివ్య కృప, మీ యొక్క దయ మా తోడు వినిడుగా ఉంచండి ప్రభా. ఎందరైతే ప్రభా ఈ రోజులో రాకపోకలందు ఉంటున్నారో వారికి మీ తోడుని ఇవ్వండి ప్రభా. ఎందరైతే అనారోగ్యాల మధ్య, కష్టాల మధ్య, కన్నీటి మధ్య ఎటు తోచని స్థితిలో ఉన్నారో వారికి మీరు ఆదరణ దయచేసి ఈరోజు అంతట్లో కావాల్సిన దయా ధన్యతను మీరు దయచేస్తారని మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.